పిచ్చివాళ్ళని కర్మ విపర్యాస. సో, కామాఖ్యలో ఉన్నా నేను. ఈరోజు మీకు ఒక వీడియో చూపిస్తానండి ఒక దేవత గురించి. ఈ దేవత గురించి యూట్యూబ్‌లో అసలు ఎక్కడా లేదండి. ఒక్క వీడియో కూడా పెద్దగా కనపడదు. మరి అలాంటి దేవత ఎవరు అంటే వనదుర్గాదేవి. ఇక్కడ వీళ్ళు వనదుర్గ అంటారనమాట. మరి ఈ వనదుర్గాదేవి యొక్క అంటే ఈ వనదుర్గాదేవి ఎలా ఫార్మ్ అయింది అనే దాని మీద రకరకాల కథలున్నాయి. రావణాసుడు తెచ్చి శక్తిని ఇక్కడ వదిలాడని చెప్పేసి, ఆ శక్తే అడవుల్లో ఉంటాను అని చెప్పేసి సాక్షాత్తు ఆ అమ్మవారే కోరుకోవడంతో వనదుర్గగా వెలిసింది అని మనకు ఒక కథ చెప్తారు. ఇంకో కథ లేదు వనదుర్గాదేవి శాకంబరీ దేవి వనదుర్గాదేవి అంటారు. మరి ఏంటి ఈ వనదుర్గా దేవత ఎవరు? ఈ వనదుర్గాదేవి ఉపాసన చేయడం వల్ల ఏమేం ఫలితాలొస్తాయి? ఎంతటి కిరాతకులనైనా కానీ ఆమె ఆహ్, రిపీట్ ఈ వనదుర్గాదేవిని కొలవడం వలన ఏమి జరుగుతుంది? ఎటువంటి సిద్ధశక్తులు వస్తాయి అనేది చూద్దాం. ఈ వనదుర్గాదేవి మొట్టమొదటగా చూడండి కిరాతులు ఆరాధించేవారనమాట. ఈ కిరాతులు అంటే ఈ కిరాతులంటే ఎవరంటే మనకు ఈ అడవుల్లో